ఇంకో వార్త చూస్తే ఆర్టీసీలో ఈ గోలా అని హెడ్డింగ్ పెట్టారు. అంటే మీకు గోల్లానే ఉంటుంది. కార్మికుల్ని ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు మీకు గోల్లానే ఉంటుంది. ఆర్టీసీలో ఈ గోలా అని హెడ్డింగ్ పెట్టి ఈ బస్సులపై ముందుకే సర్కారు నిర్ణయం, సంఘాల విముఖత, రాష్ట్రంలోని 12 ప్రాంతాలకు బస్సులు రాక, తొలి విడత 1050, రెండో విడత 1450, పూణేకి చెందిన ఫినాకిల్ ద్వారా ఆపరేషన్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి, వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు, ప్రైవేటు వద్దు ఆర్టీసీతో నడపాలని చెప్పి డిమాండు, కేంద్ర సబ్సిడీ, డిపోల్లో పార్కింగు, ఛార్జింగ్ స్టేషన్లు, ప్రభుత్వం అడుగులు వేగం, జేఏసీ ఉద్యమ బాట అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఏంటి దీనికి సంబంధించి అంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ, ఆ ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేటటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది. మొట్టమొదట ఏదైతే విద్యుత్ బస్సుల పేరుతో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని, ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని వినియోగించకుండా ప్రైవేటు ఉద్యోగులను ఆర్టీసీలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఈ విద్యుత్ బస్సుల ద్వారా జరుగుతుంది, అదే ఈ బస్సు. సో ఈ గోల అని రాశారు కదా, గోల కాదు అది. కార్మికుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు కాబట్టి దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే పాయింట్ నెంబర్ 1, విద్యుత్ బస్సుల పేరుతో ఉన్న ఉద్యోగస్తుల్ని బదిలీ చేయటము, ఏదైతే ప్రైవేటు వాళ్ళని దాంట్లోకి తీసుకోవటం పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేటప్పటికి కేంద్రం ఇచ్చినటువంటి సబ్సిడీతో పాటు ఏదైతే డిపోలు ప్రైవేటు వారికి 99 ఏళ్ల పాటు అప్పచెవటం. ఇంకా 99 ఏళ్ళు అంటే పూర్తిగా అది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నట్లు లెక్కే కదా. అలానే ప్రతి కిలోమీటర్కి వచ్చేటప్పటికి ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా 72 రూపాయలు ఇవ్వటం అనేది నిజంగా దారుణమైనటువంటి అంశం. ఏది ఈ బస్సులకు సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి, అది కూడా కేంద్రం ఇచ్చేటటువంటి 24 రూపాయలు, రాష్ట్రం 45 రూపాయలు భరిస్తూ ఏదైతే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటటువంటి కార్యక్రమం. 2030 వచ్చే నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే ఉండేలాగా, అవి కూడా ఆర్టీసీలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రైవేట్ సంస్థలు నిర్వహించేలాగా నిర్ణయం తీసుకోవటం ఇంకో పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పటికే ప్రతిరోజు ఒక సర్వీస్ని ఆర్టీసీ నుంచి తీసేస్తూ ఉన్నారు. సో 2030 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని సర్వీసులని తీసేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి, అలానే అన్ని ఉన్న బస్సులన్నింటినీ తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వచ్చి అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండేటట్టుగా నిర్ణయం తీసుకోవటం. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగాలని ఇప్పటివరకు భర్తీ చేయకుండా అలానే ఉంచారు. 2 మెయిన్ ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్, డిపో స్థలంతో పాటు ఏదైతే డిపో స్థలాలు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారు కదా, ఆ డిపో స్థలాలే కాకుండా బస్ స్టాండ్లను కూడా ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టింది ఈ ప్రభుత్వం. ఇక్కడ అసలు మీరు చూస్తే ఎంత దారుణం అంటే, డిపో ఆర్టీసీ డిపోనేమో ఆర్టీసీ వాళ్ళది, అక్కడ విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఛార్జింగ్ స్టేషన్లు ఉంది కదా, అవి ఏర్పాటు చేసేది కూడా ఆర్టీసీ వాళ్ళు. కానీ కేంద్రం సబ్సిడీ, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ అద్దె మాత్రం ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తుంది. అంటే ఈ విధంగా దోపిడీ జరుగుతుందో చూడండి. ఇంకో పాయింట్ ఇక్కడ చూస్తే ఇప్పటికే 12 ఆర్టీసీ డిపోల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. వీటి విలువ 6,600 కోట్ల రూపాయలు. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఈ ఆర్టీసీ డిపోలతో పాటు బస్ స్టాండ్లను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ బస్ స్టాండ్ల విలువ 5,000 కోట్లు ఉంటుంది. ఇది 10 బస్ స్టాపులు ముందిస్తూ ఉన్నారు మొదటి దశలో. విశాఖపట్నంలోని మద్దెలపాలెం బస్ స్టాండు, విజయవాడలోని ఆటోనగర్ బస్ స్టాండు, గుంటూరు బస్ స్టాండు, తిరుపతి బస్ స్టాండు, కడప బస్ స్టాండు, అనంతపురం బస్ స్టాండు, కర్నూలు బస్ స్టాండు, ఒంగోలు బస్ స్టాండు, రాజమండ్రి బస్ స్టాండు, ఏలూరు బస్ స్టాండు. సో ఇవన్నీ 99 ఏళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టాండ్లని, బస్సు డిపోల్ని 12 డిపోలు ముందు మొదటి విడత, రెండో విడతలో మరికొన్ని డిపోలు. ఇప్పుడు బస్ స్టాండ్లో వచ్చేటప్పటికి మొదటి విడతలో 10 బస్ స్టాండ్లు, కీలకమైనటువంటి బస్ స్టాండ్లు. సో ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం. అంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేటటువంటి భాగంగా పార్టులుగా అమ్మకానికి పెట్టారు. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 34 విభాగాలని పార్టులుగా ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇచ్చారో అప్పటికే, అలానే ఆర్టీసీని కూడా డిపోలో ఒకళ్ళకి, అదేవిధంగా బస్ స్టాండ్లో ఒకళ్ళకి, ఇలా మొత్తం పార్టులుగా అమ్మకానికి పెట్టారు అనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇప్పుడు చెప్పండి, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఆర్టీసీని కూడా అమ్మకానికి, తెగనమ్మకానికి పెట్టి దోచుకో పంచుకో తినుకో అనేటటువంటి స్కీమ్కి తెరలేపాడు ముఖ్యమంత్రి కొడుకు అనేది మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది.